సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్, గజ్వేల్, వర్గల్, ములుగు మండలాల్లో రాత్రి కురిసిన అకాల వర్షానికి రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. చేతికి వచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన వరి ధాన్యం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలంటున్నారు అన్నదాతలు. వరి పంట దిగుబడి కూడా చాలా తక్కువగా వచ్చింది. ఈ అంతో ఇంతో వచ్చిన ధాన్యం రోడ్లపైన వేయడం వల్ల ఈ వర్షానికి నానిపోవడం జరిగింది. ఇంకా మన ఊర్లో సహజంగా వరి కోయని కోతలు కూడా ఖరాబ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకా వరి కోతలు పూర్తిగా కాలేదు. గవర్నమెంట్ ఈ నానిన వడ్లను కూడా కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాను. మాకు అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలి. దీంతో రైతులు నష్టపోయారు. రైతులను ఆదుకోవాలి. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలి. వడ్లు మొత్తం మరి ఇట్లా తడిసిపోయినాయి. తింటాను కానీ ఉంచుకుంటే కూడా ఇట్లా ఇప్పటికన్నా ప్రభుత్వం